హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు పుదీనా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అవైతే మనకు చూపించబోతుంది ఫ్రెండ్స్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. స్పూన్ నూనె వేసుకొని మిరపకాయ ముందు వేస్తే మాడిపోతుంది. మినపప్పు ఆవాలు ఫస్ట్ ఆవాలు 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 మినపప్పు మెంతులు మిరపకాయలు వేయించేసుకోవాలా బాగా. మినపప్పు మెంతులు ఆవాలు మిరపకాయ కారం చూసి వేసుకోవాలి. నేను ఎనిమిదికాయలు వేస్తాను. కారం చూసుకొని మనం గట్టిగా వేసుకోవాలి. అవును. నిమ్మకాయ చింతపండు కొద్దిగా చింతపండు పుదీనా ఆకు కడిగి ఆరబెట్టుకున్నాను. పుదీనా వేసుకొని కడిగి ఆరబెట్టుకున్నాను. వేయించుకున్నవి ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో పుదీనా ఆకును తీసుకుందాం. పుదీనా వేసుకొని వాడుతుంది. ఆకులు బాగా వాడుతుంది. ఒక కట్ట ఎంత కట్ట వేసి ఒక కట్ట ఆకు కట్ట బాగా ఇష్టం బాగా కట్ట ఇంత కట్ట వేసి అంటే కొంచెం శక్తి వాడాలి. పుదీనా వేస్తే బాగుంటుంది. కొంచెం పుదీనా వేస్తే బాగుంటుందని ప్రసాద్ చట్నీ వేస్తాను. ప్రసాద్ చేస్తాను కదా పుదీనా మనం గోంగూర వాడుతుంటాం కదా, అదే పుదీనా ఆకు కూడా వాడుకుంటాం. పట్టుకొని చింతపండు ఇది చేశాను అన్నమాట. ఇంత ఒక నిమ్మకాయ చింతపండు నానబెట్టుకుందాం. నానబెట్టుకోవాలి. బాగా వాడుతుంటుంది. బాగా వాడిపించాను. ఈ వేడికి సరిపోతుంది. బాగా వాడి కొద్దిగా చల్లారాల. అన్నీ వేయించుకున్నాను కదా. మినపప్పు ఆవాలు మెంతులు మిరపకాయలు అన్నీ వేయించుకోవాలి. వేయించుకున్నాక ఉప్పు వేసాను. చింతపండు నా ఒక నిమ్మకాయ చింతపండు పెద్ద నిమ్మకాయ చింతపండు నానబెట్టుకున్నాను. సరేనా? మిక్సీకి వేసేసుకోండి. ఆకు ఆకు చింతపండు వేస్తాను. ఇలా వాడ్చాను కదా ఆకు వేయాలి. వాడ్చుకునే ఆకు ఎక్కువగా అంటే 2 కట్టలు చేసుకునేది. దానికి తగినట్టుగా మిరపకాయలు మెంతులు ఆవాలు వేసుకునేది. దానికి తగినట్టుగా మనం చూసుకొని అందాజుగా మనం ఎంత కారం తింటాము చూసుకొని వేసుకోవాలన్నమాట. అయితే ప్రొసీజర్. ఫైనల్గా పుదీనా చట్నీ రెడీ.